ఏపీని దిత్వా తుఫాన్ భయపెడుతోంది. గంటకి 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకువస్తోంది. దీంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పుదుచ్చేరి నుంచి 110 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతంలో కొనసాగుతున్న తుఫాన్ దిత్వా గంటకి 12 కిలోమీటర్ వేగంతో కదులుతుంది. ప్రస్తుతం పుదుచ్చేరి నుండి 110 కిలోమీటర్ ఆగ్నేయ దిశల్లో మరియు చెన్నై నుండి 180 కిలోమీటర్ దక్షిణ ఆగ్నేయ దిశల్లో కొనసాగుతుంది. ఈ తుఫాను దాదాపుగా ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. సమాంతరంగా ఈ ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీర ప్రాంతంలో సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఫోర్కాస్ట్ వస్తున్నప్పటికీ ఈరోజు అంటే 30వ తారీఖు నవంబర్కి దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు ముఖ్యంగా నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు తిరుపతి, అన్నమయ్య, కడప, బాపట్ల ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు చిత్తూరు, సత్యసాయి, అనంతపూర్, నంద్యాల్, పల్నాడు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. నైరుతి బంగాళాఖాతం చాలా